ఆల్రెడీ ఓఎన్జీసీ వాళ్ళు ఈ చౌరంతా తీసేసుకోవడం వల్ల మాకు దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. ఒక 12 నుంచి ఒంటి గంటన్నర వరకు ఈ గ్రామ ప్రజలకి ఏమాత్రం తెలీదు ఇది ఎలా లీక్ అవుతుంది, అది అపాయమా లేదా, వాళ్ళు ఇడిచిపెట్టుకుంటున్నారా, వెళ్ళిపోతుంది తూర్పు గాలి మీద కిందకి వెళ్ళిపోతుంది. కళ్ళు వేడి వచ్చేసినాయి, అదో వాసన, శ్వాస ఆడక పట్టినట్టుగా ఉంది, కళ్ళు కొంచెం తేడాగా కొంచెం పొడి మారినట్టు. ఇప్పుడు జరిగిన బ్లౌట్ మా హౌస్లకి 120 మీటర్లు, కానీ ఓఎన్జీసీ ఆఫీసర్ ఒక ఆయన ఇచ్చారు, ఢిల్లీలో ఉండి ఆయన 600 మీటర్లు 800 మీటర్లు అన్నాడంట. అలా ఎవరికి కూడా మాకు ఎటువంటి సౌకర్యాలు అందలేదు. మాట్లాడి ఏం జరిగిందండి ఏంటంటే అది 2 కిలోమీటర్లన్నరకి బ్లాస్ట్ అవ్వాలండి, కిలోమీటర్న్నరకే బ్లాస్ట్ అయిపోయింది. అది హై స్కూల్ వెళ్తాండి 500 మీటర్లు కూడా ఉండదండి. ఇది మీ ఊళ్ళో కుర్రోళ్ళు మా అందరినీ ప్రజల్ని అప్రమత్తం చేసామండి, ప్రజల్ని బలిపశువులు చేసేసారు సార్. కోనసీమ జిల్లాలో ఏదైతే ఉందో ఇరసమండ ఏరియాలో ఓఎన్జీసీ బ్లోప్ సంబంధించి ప్రస్తుతం దాని సమీపంలో అయితే ఉన్నాము. బ్లోప్ అసలు ఏం జరిగింది ఏంటి, దానివల్ల పచ్చని పంట పొలాలు అయితే ఉందో కొబ్బరి తోటలంతా కూడా ఇట్లా మాడిపోయే పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి సంబంధించి ఈ బ్లోప్ ఎఫెక్ట్ వల్ల ఈ పంట పొలాలు ఏ విధంగా నష్టపోతాయి అనేది ఈ యొక్క కొబ్బరి తోట రైతు మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, ఏంటి పరిస్థితి ఈ బ్లోప్ వల్ల? బ్లోట్ వల్ల మాకు వచ్చిన నష్టం ఏంటంటే ఇప్పుడు ప్రెస్గా ఉన్న ఇంకొక 3 నెలలు వచ్చేది వేసవకాలం, మొత్తం అన్నీ కూడా ఒక పంటకి దిగుబడి రాదండి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కాయ ఇంకేసెట్టు కూడా ఆల్రెడీ ఓఎన్జీసీ వాళ్ళు ఈ చౌరంతా తీసేసుకోవడం వల్ల మాకు దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. వీళ్ళ దెబ్బతోటి మేము నోటికాడికి వచ్చిన పంటలు లాగేసుకుంటున్నారు, పాడైపోతున్నాయి. ఇది గవర్నమెంట్ చర్య తీసుకుని ప్రతి రైతుకి న్యాయం చేస్తేనే దీనికి ఒక ఫలితం వస్తుంది, లేదా ప్రజాప్రతినిధులు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది అనేది అక్కడికి వచ్చి చూస్తేనే దీని బాధ్యత గవర్నమెంట్ వహిస్తేనే రైతుకి చెందుతుంది. దీనివల్ల దీని ప్రభావం ఎంత విస్తరించింది, ఎంతవరకు నష్టం ఉంటుంది? దీనివల్ల ఒక రాబోయే 3 నెలల తర్వాత ఇంకా పంట ఉండదు. మాకు నెల దింపులు తీసుకుంటాం, ఆ దిగుబడి రాదు ఇంక మాకు. మళ్ళీ ఎప్పుడో వాతావరణం కూల్ అయిన తర్వాత మళ్ళీ చెట్టు లేగాలి, అప్పుడు దాకా అంతే. మాకు మళ్ళీ ఈ వాతావరణం సెట్ అయ్యేదాకా మాకు దిగుబడి అనేది రాదు. అదే దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతుకి న్యాయం చేయాలి. మా ద్వారా ఏం న్యాయం చేయాలని కోరుకుంటారు మీరు? ఏదైనా మాకు జరిగిన నష్టాన్ని డైరెక్ట్గా గవర్నమెంటే డీల్ చేయాలి. అలా డీల్ చేస్తేనే పని అవుతుందండి. అధికారులు వచ్చి పరిశోధన చేసిన తర్వాత అది దాన్ని ఎలా న్యాయం అయితే అలాగా చేయవలసిందిగా కోరుతున్నాం అండి. అంటే దీనివల్ల ఈ ఓఎన్జీసీ ఈ బ్లో వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత పంట నష్టం ఉంటుంది అంటారు? ఎంత పంట నష్టం అంటే కొంత ఇంచుమించు ఒక రౌండ్ కిలోమీటరు వ్యాపించి ఉంది అధికంగా. ఆ తర్వాత ఏంటంటే నిన్న 12 గంటలకి మొదలు పెట్టింది గ్యాస్ లీక్ అవటం. ఒక 12 నుంచి ఒంటి గంటన్నర వరకు ఈ గ్రామ ప్రజలకి ఏమాత్రం తెలీదు ఇది ఎలా లీక్ అవుతుంది, అది అపాయమా లేదా, వాళ్ళు ఇడిచిపెట్టుకుంటున్నారా. అసలు మీకు సమాచారం ఎలా తెలిసింది అక్కడ లీక్ అయినట్టు, బంటలు వచ్చినట్టు? మాకు మేమే చేసుకుందాం, వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే ఈ టైంకి ఎక్కడే ఉన్నామండి మేము, అలా వెళ్ళిపోతుంది మొత్తం. మా అపాయమో కాదో మాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం అవుతుంది, మనం ఏం చూసుకోవాలి ఏమన్నా మన పక్కన ఉంటే అర్థం అవుతుంది. సరే మేము చూసి ఒక్కొక్క గంటన్నరకి ఎవరికేం అనుమానం అవుతుంది కదా, ఆ రిగ్గు పక్కకి వెళ్ళి చూసాం. రిగ్గుగా పక్కకి వెళ్ళి చూస్తే మా ప్రమాదకరంగా అంటుంది, భయం ఆందోళనగా వెళ్ళిపోతుంది, తూర్పు గాలి మీద కిందకి వెళ్ళిపోతుంది. ఇది అయిపోతుంది, ఏదో పెద్ద ప్రమాదం కదా అని చెప్పి మేము ఇంకా తినక 1 గంటన్నరకి కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. పల్లెటూరులో అయితే తింటారు, టౌన్లో తినేరు అనుకోండి. బయలుదేరేసాం, ఎవరు బంధువులు ఉంటే బంధువులకి ఆ కళ్యాణ మండపం మంగనూరు ఉన్నాయి, మా కళ్యాణ మండపాలకు వెళ్ళిపోయారు అనుకోండి. తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది ఈ బయలుదేరేటప్పుడు, లక్కవరం సచివాలయం నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, గ్రామ ప్రజలంతా అప్రమత్తం తప్పుకుండి గ్యాస్ లీక్ అవుతుంది, అగ్గిపుల్ల ఇక్కడి అని చెప్పారు. అప్పటికి బయలుదేరేసాం. మేము బయలుదేరి మా పొలాలను దాక్కుందాం వెళ్ళి, అంటే తర్వాత చూసి వెళ్దాం బంధువులు. ఆ టైంలో పరిస్థితి ఎలా ఉంది బయట? ఆక్సిజన్ గాలి ఆందోళన, కళ్ళు వేడి వచ్చేసి, అదో వాసన, శ్వాస ఆడక పట్టినట్టుగా ఉంది, కళ్ళు కొంచెం తేడాగా కొంచెం పొడి మారినట్టు, దురదలు అవి ఉన్నాయి. అయ్యో మేము పట్టించుకోలేదండి. ఇక మేము పల్లెటూరు వెళ్ళాం కదా, వెళ్ళిపోతే పొలాన్ని దాక్కున్నాం. దాకుందులోకి మరి ఎవరు వచ్చి ఫైర్ చేశారో బడే ఏమో సౌండ్ వచ్చింది. మరి 2-3 బాంబులు వేసారో ఏమయ్యారో మాకు తెలీదు. అక్కడి నుంచి ఫైర్ మొదలెట్టింది.
ఇంకా ఈ బాబు ఇదేదో చాలా గందరగోళం అని చెప్పి అప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడు వరకు వెళ్ళలేదు కూడా, పొలాన్ని దాక్కుందాం. ఏం చెప్తాను ఏంటి సార్ మేము అనుకునేది, మేము చెప్పేది ఒకటే. ఇప్పుడు జరిగిన బ్లౌట్ మా హౌస్లకి 120 మీటర్లు, కానీ ఓఎన్జీసీ ఆఫీసర్ ఒక ఆయన ఇచ్చారు. ఢిల్లీలో ఉండి ఆయన 600 మీటర్లు 800 మీటర్లు అన్నాడంట. ఆయన వచ్చి ఒకసారి దీన్ని ఒకసారి ఆయన ఎంక్వైరీ చేయాలి. అందరూ కూడా ఆయన మీద కోపంగా ఉన్నారు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ. బ్లౌట్ అయిన సమయంలో ఎలా ఉంది పరిస్థితి? బ్లౌట్ అయిన సమయంలో చాలా ప్రమాదకరంగా ఉంది, దురదలో అన్నీని. కానీ బ్లౌట్కి మా హౌస్లకి 120 మీటర్లే ఉంది. కానీ ఓఎన్జీసీ ఆఫీసరు ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ప్రజలు ఎవరు మసలు లేదు అని ఆయన అన్నాడు. మీ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే, మీకు మీడియాకి తెలియాల్సింది ఏంటంటే ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది, అది మీడియాలు కూడా ప్రచారం చేయట్లేదు. ఓఎన్జీసీ ఏమంటదంటే ఈ ఊరికి సంబంధించి కాదు, ఊరికి చివర పంట పొలాల మధ్య జరిగింది, ప్రాణ నష్టం కానీ ఆస్తినట్టుగా జరగలేదని చెప్తున్నారు. కానీ అది ఎన్ని మీటర్లు ఉంటుందో మీరు ఒకసారి చూపించండి. ఇల్లు బిల్డింగ్ అందరూ కూడా బిల్డింగ్ చూపించండి. ఈ మంట పక్క నుంచి బిల్డింగ్ తీయండి, ఎన్ని మీటర్లు అండి? వాళ్ళు ఎక్కడ ఉన్నదో చెప్తారు వాళ్ళు. మరి అలాగా భయాందోళన అయిపోయి ప్రాణాలు చేత్తో పట్టుకుని చల్లా చెదిరి వెళ్ళిపోయారు కదా. మరి అసలు ఇప్పుడు వాళ్ళ కళ్యాణ మండపం ఉన్న వాళ్ళకి ఏదో సౌకర్యం చూసారో చూడలేదో మాకు తెలీదు. అసలు ఎవరికి కూడా మాకు ఎటువంటి సౌకర్యాలు అందలేదు. అంటే కనీసం సమాచారం ఎలా చెప్తారు? సమాచారం అసలు ఏమి ఇవ్వలేదండి. కానీ ఓఎన్జీసీ ఆఫీసర్ మాత్రం ఢిల్లీలో ఉండి ప్రజలకు ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నాడు. ఆయన ఒక్కసారి వచ్చి వెరిఫికేషన్ చెయ్యాలి, ఇది ఎన్ని మీటర్లు ఉందో ఆయన్నే మళ్ళీ మీడియా ద్వారా తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. ఈ బ్లోఅప్ ద్వారా మీ పంటలు కానీ ఇళ్ళ కానీ ఏమైనా నష్టం ఉందంటారా? మాకైతే పంటలు విపరీతమైన పంటల నష్టం, దూడకి పశుగ్రాసం లేదు. నేను బాధపడేది మనిషికి ఎక్కడన్నా దొరుకుతుంది, కానీ పశువులు మాత్రం దానా లేదు. పశువులు పచ్చగడ్డి తింటా, పచ్చగడ్డి మాడిపోతుంది. ఒకసారి మీరే చూసి ఇది న్యాయం చేయండి సార్. మీరు చెప్పండి. మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఇది 12:30కి లీకేజ్ వచ్చింది. మా పంచాయతీ కాడికి మేము వర్క్ చేస్తున్నాం. అక్కడ నుంచి మా ప్రెసిడెంట్ గారు మేము అందరం వచ్చి అడిగాం. అధికారులు లీకేజ్ అయిన వెంటనే వాళ్ళు వచ్చేసి అక్కడ లక్కవరం సచివాలయం, ఇక్కడ సచివాలయం 2 దగ్గర పడుకుని ఉన్నాడు ఆయన. ఆయన బీపీ రేజ్ అయిపోయిందంట. అతను వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మాకు తెలిసిన ఆయన మాట్లాడి ఏం జరిగిందండి ఏంటంటే, అది 2 కిలోమీటర్లన్నరకి బ్లాస్ట్ అవ్వాలండి, 1.5 కిలోమీటర్లకే బ్లాస్ట్ అయిపోయింది. అది మేము కంట్రోల్ చేసాం. దిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాలు సైడ్ నుంచి వచ్చేసింది గ్యాస్. ఇది గాలి ఎటుంటే వెళ్ళిపోద్దమ్మా, ఎండవట్లేదు మీకు, దాని గురించి మీ ఊర్లో ఎక్కడ ఫైర్ చేయకుండా చూడండి, గ్యాస్ కానీ ఇలాంటివన్నీ ఆఫ్ చేయించండి అంటాం. మా ప్రెసిడెంట్ గారు ఎలక్ట్ అయ్యాం. అప్పుడు కూడా మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పలేదు వీళ్ళు. చెప్పకపోతే మా ప్రెసిడెంట్ గారికి ఘాట్ అయిన వాసన వచ్చి ఈ పిల్లలకి కంగారు అవుతుందో స్కూల్ ఖాళీ చేయించారు. ఇక్కడ హై స్కూల్ ఉందండి. హై స్కూల్ ఎంత అండి, 500 మీటర్లు కూడా ఉండదండి ఇది. మరి ఆయన ఓఎన్జీసీ ఆయన ఎక్కడో మారుమూల ఉందని చెప్తున్నారు. ఇది ఊరికండి, ఇదిగోండి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు, ఇది తోటల మధ్య జరిగింది చెప్తారు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం చెప్తున్నారు ఆయన. ప్రాణ నష్టం అయితే మేము తీసుకున్నాం, మాకు అధికారులు ఏం చేయలేదు. మేము ఊళ్ళో కుర్రోళ్ళు మా అందరినీ ప్రజల్ని అప్రమత్తం చేసామండి. ఈయనకి అక్కడ చేయలో ఊడిపూడుతున్నారు, వాళ్ళందరినీ మేము పంపించేసామండి దగ్గరికి వెళ్ళి. మాకు సరైన అతన్ని వేరే లాంగ్వేజ్ లో మాట్లాడి మాకు తెలవు కదా లాంగ్వేజ్లు అయ్యని అతను మాట్లాడి మాకు వివరం చెప్పాడు. ఏంటంటే ఫైర్ అయితే ప్రమాదం, ఇదైతే పేల్చకూడదని అంటుందో మాస్కులు అవి పెట్టుకుని మేము పిల్లల్ని మేము సేఫ్టీ ప్లేస్ తీసుకెళ్ళాం. అప్పటికి పంచాయతీ వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చిందంటండి. అప్పుడు చెప్పారు ఓఎన్జీసీ నిర్లక్ష్యం చెప్పొచ్చు అంటారు. నిర్లక్ష్యం అండి, పక్కాగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అండి. ఆ స్టాఫ్ 15 మంది ఉన్నారండి సార్. అక్కడికి వచ్చేసారు వాళ్ళు కంగారైపోయి. అది నాసి రకమైన కంపెనీకి ఇచ్చేసారండి వాళ్ళు ఓఎన్జీసీ. ఇది అదే ప్రాబ్లం అండి, మెయిన్ నాసి రకమైన కంపెనీ. అది ఎంత వేయాలి, వీళ్ళు ఎంత వేసారు, ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటారు? అవగాహన లేకే సార్ వాళ్ళకి. అవగాహన లేని కంపెనీకి ఓఎన్జీసీ అమ్మేసిందండి ఇది. దానివల్ల ఇది ప్రజల్ని బలిపశువులు చేసేసారు సార్. మా ద్వారా గవర్నమెంట్ కానీ ఓఎన్జీసీ ఏం డిమాండ్ చేస్తారు రైతాంగం తరపున, గ్రామస్తులుగా కానీ? నాకు తెలిసి ఉండండి, ఊర్ల మధ్యలో ఎక్కడ కూడా రిగ్గులు అలర్ట్ చేయొద్దు సార్. మా కోనసీమని బలిపశువుని చేసేస్తున్నారు ఈ ఓఎన్జీసీ పేరు చెప్పి. అది మా డిమాండ్. పచ్చగా ఉన్నటువంటి కోనసీమని ఈ ఓఎన్జీసీ పేరుతో బలిపశం చేస్తున్నారు. ఏ టైంలో ఏమవుద్దని భయం గుప్పిట్లో ఉన్నాము, ప్రాణభయంతో ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, ఈ ఓఎన్జీసీ నుంచి మమ్మల్ని కాపాడాలి. ఇళ్ల మధ్యన అయితే ఈ ఓఎన్జీసీ రిగ్గులు అయితే వేయకూడదు. ఓఎన్జీసీ అధికారులు దీనికి సంబంధించి ఏదైతే బ్లోఅప్ అయిందో దీని వల్ల అలాంటి ఎవరికి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ ఈ ఏదైతే బ్లోఅప్ అయిందో, బ్లోఅప్ అయినటువంటి 100 మీటర్లోనే ఇక్కడ ఇళ్ళు అయితే ఉన్నాయి, దగ్గరలోనే పాఠశాల అయితే ఉంది. ఢిల్లీలో ఉండి అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కాదు, ఇక్కడ సీన్లోకి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి బ్లోఅప్కి
పరిసర ప్రాంతాలు ఏమున్నాయి అనేది చూసి గుర్తించిన తర్వాతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. మాకు ఆ గ్రామానికి ఒక ప్యాకేజ్ విడుదల చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, ఇరసమండ నుంచి.